హే ఫ్రెండ్స్, నువ్వు చెప్పకపోయినా నీ శరీరం చెప్పేస్తుంది. నీ చూపులు, చేతులు, కాళ్ళు, పాశ్చర్ ఇవి నీ నిజాన్ని బయటపెడతాయి. ఇప్పుడు మనం చూడబోతున్నాం 10 ఎవ్రీడే సైన్స్. ఇవి గమనిస్తే ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఎవరు భయపడుతున్నారో సూటిగా తెలుస్తుంది. మరిన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు ఉండండి. ఈ 10 సైన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేవి ఫేమస్ బుక్ ద డెఫినిటివ్ బుక్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఆలన్ అండ్ బార్బరా పీస్ ఆధారంగా ఉన్నాయి. మీరు డీపర్గా స్టడీ చెయ్యాలంటే పుస్తకం చదవండి. బుక్ చదివి డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేస్తే ఏ వ్యక్తి నిజాయితీ, ఎవరు బ్లఫ్ చేస్తారో తెలుస్తుంది. 1. కళ్ళు. ఎవర్ని సూటిగా చూడకపోవడమంటే ఏదో దాచిపెట్టడం. డైరెక్ట్గా ధైర్యంగా చూస్తే నిజాయితీ. ద డెఫినిటివ్ బుక్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ బుక్ ప్రకారం కళ్ల కదలికలే మన భావాలను రివీల్ చేస్తాయి. 2. నవ్వు. సహజమైన నవ్వు ఈక్వల్ టు నిజం. ఎగ్జాజరేటెడ్ ఫేక్ నవ్వు ఈక్వల్ టు అటెన్షన్ కోసం యాక్టర్లా. గుర్తించండి. కళ్ల చుట్టూ చిన్న మడతలు వస్తున్నాయంటే జెన్యువన్ స్మైల్. 3. పాశ్చర్ లేదా నిలుపు. స్ట్రేట్, రిలాక్స్డ్ ఈక్వల్ టు కాన్ఫిడెంట్. వంగి కూర్చోటం ఈక్వల్ టు ఇన్సెక్యూరిటీ, లో ఎనర్జీ. ఎల్లప్పుడూ పాశ్చర్ క్లీన్ అండ్ రిలాక్స్డ్ ఉంచండి. ఇది మీ ఆరా, పవర్ పెంచుతుంది. 4. చేతులు. క్రాస్డ్ హ్యాండ్స్ ఈక్వల్ టు డిఫెన్సివ్, క్లోజ్డ్. రిలాక్స్డ్ హ్యాండ్స్ ఈక్వల్ టు ఓపెన్, ఫ్రెండ్లీ. మీరు రిలాక్స్డ్ హ్యాండ్స్ ఉంచితే మిమ్మల్ని అప్రోచబుల్గా కనిపిస్తారు. 5. కాళ్ళు. కాన్స్టెంట్ మూవ్మెంట్ ఈక్వల్ టు టెన్షన్, నర్వస్నెస్. స్టేబుల్ స్టాన్స్ ఈక్వల్ టు కంట్రోల్, అటెన్షన్. అబ్జర్వేషన్. మీటింగ్లో, ఇంటర్వ్యూలో ఈ సటిల్ క్యూస్ రివీల్ చేస్తాయి. 6. తల కదలిక. ఫ్రీక్వెంట్ నాడింగ్ ఈక్వల్ టు ఓవర్ అగ్రీయింగ్, అన్సర్టనిటీ. కంట్రోల్స్ నాడ్ ఈక్వల్ టు అండర్స్టాండింగ్, ఇంట్రెస్ట్. చిన్న మూవ్మెంట్ కూడా చాలా విషయాలు చెప్తుంది. 7. దూరం. చాలా దగ్గరగా ఉండటం ఈక్వల్ టు కంఫర్ట్ లేదా డామినెన్స్. దూరంగా ఉండటం ఈక్వల్ టు డిస్కంఫర్ట్, షైనెస్. షార్ట్కట్. మన పర్సనల్ స్పేస్ని గౌరవించండి. ఇతరుల రియాక్షన్ గమనించండి. 8. శ్వాస. వేగంగా ఈక్వల్ టు స్ట్రెస్, ఫియర్. కామ్ ఈక్వల్ టు రిలాక్స్డ్, కాన్ఫిడెంట్. సటిల్ కానీ హ్యూజ్ సిగ్నల్. 9. జెస్చర్స్ లేదా చలనాలు. పాయింటింగ్ ఈక్వల్ టు బ్లేమ్, డామినెన్స్. ఓపెన్ పామ్స్ ఈక్వల్ టు ఆనెస్టీ, ఫ్రెండ్లీనెస్. జెస్చర్ చిన్నది కానీ ఇంపాక్ట్ పెద్దది. 10. సమన్వయం లేదా సింక్రనైజేషన్. ఫేస్, ఐస్, హ్యాండ్స్, పాశ్చర్ అలైన్డ్ ఈక్వల్ టు ట్రూత్ఫుల్. మిస్మ్యాచ్ ఈక్వల్ టు టెన్షన్, హైడింగ్ సంథింగ్. బుక్లో చెప్పింది ఒకే జెస్చర్కి అతిగా డిపెండ్ అవ్వకండి. మొత్తం క్యూస్ అబ్జర్వ్ చేయాలి. ఈ 10 సైన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేవి ఫేమస్ బుక్ ద డెఫినిటివ్ బుక్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఆలన్ అండ్ బార్బరా పీస్ ఆధారంగా ఉన్నాయి. మీరు డీపర్గా స్టడీ చేయాలంటే పుస్తకం చదవండి. బుక్ చదివి డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేస్తే ఏ వ్యక్తి నిజాయితీ, ఎవరు బ్లఫ్ చేస్తారో తెలుస్తుంది. మిత్రులారా, ఇప్పుడు మీరు గమనించండి, అబ్జర్వ్ చెయ్యండి. మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీ మాటలు వింటూ లేకపోయినా శరీర భాషతో రివీల్ చేస్తారు. మనం అబ్జర్వెంట్ అయితే లైఫ్లో కంట్రోల్ మనకే వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ సైన్స్ మీరు గమనిస్తున్నారా? కమెంట్స్లో చెప్పండి. ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. తాన్యా టాక్స్ టుడేకి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరిన్ని లైఫ్ టిప్స్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి.